హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మరొకసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. డప్పు చప్పుళ్లతో నిరసనలు మొదలుపెట్టారు. పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్లు 5,000 నుంచి 20,000కు పెంచాలంటూ వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని వారందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, చల్లా చెదురు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. పోలీసు ఉద్యోగాల్ని, ఆ నోటిఫికేషన్ని పెద్ద ఎత్తున పెంచాలి, 5,000 నుంచి 20,000కు పెంచాలంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా సందర్భాల్లో అడిగినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో చివరికి నిరుద్యోగులు రోడ్డుకి ఎక్కినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. చాలామంది నిరుద్యోగులు, యువత రోడ్ల మీదకి ఎక్కారు, ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్లో మరొకసారి హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి ర్యాలీలకు పర్మిషన్ లేదు అని చెప్పారు. అండ్ అట్ ది సేమ్ టైం వెంటనే ఆపివేయాలని చెప్పారు. అయినా వినకపోవడంతో ఇక వారందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళందరినీ చెల్లాచెదురు చేస్తుండడం మనకు కనిపిస్తుంది. అయినా సరే వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపిస్తున్నాను. మనం చూస్తున్నాం, ఉద్యోగాల కోసం యువత రోడ్డెక్కారు. చాలా మంది, పెద్ద గ్రూప్ మనకు కనిపిస్తుంది. అదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పోలీసులు వారిని వెంబడిస్తున్నారు. ఆ టైంలో అరెస్ట్ చేస్తున్న టైంలో చాలామంది అక్కడ దాక్కునే ప్రయత్నం చేశారు. దే ఆర్ ట్రయింగ్ టు హైడ్. బట్ పోలీసులు మాత్రం వెళ్ళి సెల్లార్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ అక్కడ వారిని లాక్కు రావడాన్ని మనం చూడొచ్చు. చాలామందిని ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ జీపుల్లో పడేస్తున్నారు, వ్యాన్స్లో పడేస్తున్నారు. అదిగో మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. రోడ్డు మీద కూర్చున్న బైఠాయించిన వాళ్ళందరినీ కూడా ఎత్తుకెళ్ళిపోతున్నారు. మాట వినకుండా స్లోగన్స్ ఇస్తున్న వాళ్ళందరినీ వాళ్ళ వెహికల్స్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి అదిగో అక్కడ మీకు కనిపిస్తుంది, చూడొచ్చు. అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు వెంటనే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున స్లోగన్స్ చేస్తున్నారు. ప్రభుత్వానికి తమ వాయిస్ని వినిపించాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో పోలీసులు అవుదాం అనుకుంటున్న వాళ్ళనే ఇప్పుడు పోలీసులు తరిమి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని అడిగారు. మేమందరం పోలీసులు అవుతామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అలాంటి వాళ్ళే ఇప్పుడు అరెస్ట్కి గురవుతున్నారు. పోలీసులు వాళ్ళనే వెంబడించి పట్టుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సురేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఎంతమంది రోడ్డు ఎక్కారు? అసలు వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? థ్యాంక్ యూ నందు. ఏదైతే మొదటి నుంచి నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారు, సో ఆ 2 లక్షల ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్నారు. తాజాగా ఈ ఎస్ఐపికి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ కానీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఏదైతే 19,000 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇటీవల డీజీపీ చెప్తున్నారు. మరో పక్కన ముఖ్యమంత్రి మాత్రం, ప్రభుత్వం మాత్రం కేవలం 5,000కు సంబంధించి నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం లీకులు ఇవ్వడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా గత కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న చిక్కడపల్లి లైబ్రరీ అశోక్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు నిరసన కార్యక్రమం తెలిపారు. తాజాగా దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఏదైతే ఎక్కువ ఇటు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి, ఎస్ఐపిసికి సంబంధించి అభ్యర్థులు ఉంటారు. సో వందలాది అభ్యర్థులు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కోచింగ్ తీసుకుంటారు. సో రెగ్యులర్ గా వాళ్ళు ఈ ప్రభుత్వానికి సంబంధించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మీరు అధికారంలోకి వచ్చే ముందు మనల్ని వాడుకున్నారో నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పేసి పదే గొప్పగా చెప్తున్న ప్రభుత్వం నోటిఫికేషన్ సంబంధించి మాత్రం ఆశించినంత స్థాయిలో ఇవ్వట్లేదు. గతంలో కూడా చాలా వరకు మంత్రులు ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఒక మంత్రి 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటే, ఒక మంత్రి 60,000 ఉద్యోగాలు అంటూ కూడా. సో చాలా వరకు ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఇప్పటికీ ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి వీరు నియామక పత్రాలు ఇచ్చినారు. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11,000 ఉద్యోగాలు, 11,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వలేదని నిరుద్యోగులు మొదటి నుంచి చెప్తున్నారు. సో 2 లక్షల ఉద్యోగాలు అయితే మీరు మాట ఇచ్చారో, ఫస్ట్ మెగా డిఎస్సీ అన్నారు, 25,000 డిఎస్సీ అన్నారు, అది ఇవ్వలేదు. సో ఎస్ఐపిసికి సంబంధించి కూడా మా ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా గతంలో గత ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా
ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. సో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఈ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించాం, నిరుద్యోగ బస్సు యాత్రలు చేశాం. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో రావడానికి కీలక పాత్ర పోషించిన మాకు ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడానికి రేవంత్ సర్కారు వెనకాడుతుందని చెప్పేసి కూడా నిరుద్యోగులు రోజుకొక రీతిలో నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. ఈ రోజు తాజాగా దిల్సుఖ్నగర్ లో డప్పు చప్పులతో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు కూడా నిరుద్యోగులు పెద్ద ఎత్తున గుమిగిన పరిస్థితి. సో నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చిన వెంటనే ఇటు శాంతి భద్రతలు సమస్య తలెత్తుతుందని చెప్పేసి పోలీసులకు ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి. సో వేలాదిగా ఉన్న నిరుద్యోగుల్ని చెల్లాచెదురు చేయడానికి పోలీసులు కొద్దిసేపు లాఠీ చార్జ్ కూడా చేశారు. దాంట్లో కొంతమంది నిరుద్యోగులకు గాయాలు కూడా అయిన పరిస్థితి. సో నిరుద్యోగులు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించి స్పష్టమైన ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరాటం ఆదాలని చెప్పేసి నిరుద్యోగ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్న వాళ్ళందరి మీద ఏం యాక్షన్ ఉండబోతుంది? ఎక్కడికి తరలిస్తున్నారు? సో ఇప్పటి వరకు అయితే నిరుద్యోగులకు సంబంధించి చాలా వరకు అరెస్టేషన్ చేస్తారు. వాళ్ళ మీద ఎటువంటి కేసులు అయితే పెడతలేదు. ఎందుకంటే వాళ్ళు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మళ్ళీ వాళ్ళకి ఇబ్బందులు అవుతాయని చెప్పేసి మామూలుగా ఆ స్టేషన్ లో సాయంత్రం వరకు వచ్చి పంపించేస్తారు. ఇప్పటి వరకు అయితే కేసులు అయితే పెట్టట్లేదు. బట్ నిరుద్యోగులు ఎవరైతే ఈ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్న నాయకులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పోలీసు ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా ఉంచుతుంది. ఎప్పటికప్పుడు నాయకుల మీద, ఈ నిరుద్యోగ యువత నడిపించే నాయకుల మీద కూడా చాలా వరకు నిఘా ఉంటుంది. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, మేము ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే మాకంటే నిరుద్యోగుల కంటే ముందే పోలీసులకు తెలుస్తుందంటూ కూడా గతంలో నిరుద్యోగ సంబంధించి లీడర్స్ కూడా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి. సో మా మీద పెట్టే నిఘా ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఆపాలి. సో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భాగంగా మీరు ఉద్యోగాలను ఇస్తారు, ఒక శ్వేతపత్రం విడుదల ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగాలండి. ఇప్పుడు ఏమేమి నోటిఫికేషన్ ఇస్తారో స్పష్టంగా చెప్తే దానికి సంబంధించి మేము ప్రిపేర్ అవుతాము. మాకేం రోడ్ ఎక్కడం సరదా కాదు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి మేము అడుగుతున్నామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా ఇటు బీజేపీని కానీ బీఆర్ఎస్ కానీ గతంలో కూడా నిరుద్యోగులు చాలా వరకు కలిసిన పరిస్థితి. సో మా వల్ల మీకు ఉద్యోగాలు వచ్చాయి, మా వల్ల మీరు గద్దెనెక్కారు, బట్ మాకు మాత్రం ఉద్యోగాలు లేవని చెప్పేసి నిరుద్యోగులు గత కొంతకాలంగా నిరసన తెలుపుతున్నారు పరిస్థితి. నిరుద్యోగుల నుంచి ఇంకా ఏదైనా యాక్షన్ ప్లాన్ ఉండబోతుందా? మరి ఇప్పుడు పోలీసులు వచ్చారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ నిరసనని మొత్తం మీద ఆపివేశారు. ఫర్దర్గా మరి నిరుద్యోగులు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఈ మధ్య సీక్వెన్స్ చూసుకుంటే ఖచ్చితంగా నిరుద్యోగులు ఇటు చిక్కడపల్లి రైట్ కానీ అటు దిల్సుఖ్నగర్ లో పెద్ద ఎత్తున పర్టికులర్ దిల్సుఖ్నగర్ లో ఏదైతే ఎస్ఐపిసి కానిస్టేబుల్ కి సంబంధించి అభ్యర్థులు మాత్రం ఎక్కువగా సంఖ్యలో అక్కడ దానికి సంబంధించి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్నారు. సో ఎస్ఐపిసి నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం లీకులు ఇవ్వడంతో 5,000 పోస్టులు కాదు కనీసం 20,000 పోస్టులు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తే చాలా మంది అభ్యర్థులు మేము ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పటికే చాలా వరకు మా ఏజ్ కూడా పెరిగిపోతుంది, ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి, హాస్టల్లో ఉండి చదువుకోవడానికి చాలా వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకోవాలంటే చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి. దాదాపు నిరుద్యోగులందరూ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇట్లా ర్యాపిడో నడుపుకుంటున్నాం. సో మా కాళ్ళ మీద మనం బతకాలంటే ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్న పరిస్థితి. సో గత్యంతరం లేకనే వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. సో ప్రభుత్వం మా మాట వినట్లేదు. దానికి సంబంధించి చాలా వరకు ఇటు మంత్రులు కానీ గతంలో ఎమ్మెల్సీ ఏదైతే బలమూరు వెంకట నిరుద్యోగులకు సంబంధించి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులంతా లీడ్ చేసిన బలమూరు వెంకట కూడా ఇప్పటికే చాలా సార్లు బలమూరు వెంకట కూడా కలిసి ప్రభుత్వం సంబంధించి చర్చలు కూడా జరిపారు. మరో పక్కన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా చాలా వరకు చర్చ జరిపిన సందర్భం మనం చూసాం. సో చర్చలు జరుపుతున్నారు. బట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే వరకు చాలా వరకు కేబినెట్ లో కూడా కనీసం మాకు సంబంధించి నిరుద్యోగ సమస్య గురించి చర్చించట్లేదని చెప్పేసి కూడా నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రోడ్డెక్కినటువంటి నిరుద్యోగుల యొక్క నిరసనని అణిచివేశారు, వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. మనం చూస్తున్నాం ఎలా తీసుకువెళ్ళిపోయి ఆ వ్యాన్లో పడేస్తున్నారో, సెల్లార్లోకి లేదంటే ఎక్కడో వేరే బిల్డింగ్స్లోకి వెళ్ళిన వాళ్ళని వెంటాడి మరి వాళ్ళందరినీ పట్టుకున్నారు. అయితే వాళ్ళ మీద ఇప్పుడు కేసులు ఏమి నమోదు చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ నిరసనని ఆపివేశారు. కానీ ఫర్దర్గా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేసి తీరుతామంటూ నిరుద్యోగులు చెప్తున్నారు. 2025 హైకోర్టులో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే 14,935 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, పోస్టులు ఖాళీ ఉన్నాయి. వాటిలో 11,713 కానిస్టేబుల్ ఉంటే 739 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు
మరిన్ని నోటిఫికేషన్ ఇవ్వండి మాకు అని చెప్పేసి అడుగుతున్నారు. 2,000 కాదు, ఒక 5,000 ఇవ్వండి కనీసం అని చెప్పి. 15,000 ఖాళీలు ఉంటే మీరు ఇచ్చేది 2,000 ఎలా సరిపోతాయి? ఎప్పటి నుంచో మేము వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ప్రిపేర్ అవుతూ రిటర్న్ టెస్ట్కి అన్ని రకాలుగా రెడీగా ఉన్నాం. మేము నిరుద్యోగులను చాలామంది ఉన్నాం. మీరు హామీ ఇచ్చారు కదా, వచ్చిన తర్వాత మేము 2 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ చూస్తేనేమో 1,00,000 ఉద్యోగాలు ఎప్పుడో ఇచ్చేసామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ 15,000 ఉద్యోగాలు ఎగ్జాక్ట్గా చూస్తే 14,935 ఉద్యోగాలు ఉన్నాయి ఖాళీకి. 11,713 కానిస్టేబుల్, 739 ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మొత్తంలో కనీసం 2,000 ఉద్యోగాలు మాత్రమే మీరు ఇస్తానంటే ఎలా కుదురుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. మరోవైపు శాంతి భద్రతలకు సంబంధించి పోలీసుల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఓ పక్క కేసులు కుప్పలు కేసులు ఒక్కొక్కరికి పెండింగ్లో ఉన్నాయి. సాల్వ్ అవ్వాలంటే కష్టం అవుతుంది. ఇవాళ రేపు మ్యాన్ పవర్ తక్కువగా ఉందని చెప్తున్నారు. ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తున్నారు. నిద్రాహారాలు మాని డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోలీసులకి. మరి ఇలాంటి టైంలో భర్తీలు చేసి ఆ 15,000 పోస్టులు భర్తీ చేసుకుంటే చాలామంది సఫిషియంట్ స్టాఫ్ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఒక 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా? అందులోని శాంతి భద్రతలు మరింత మెరుగవుతాయి, స్టాఫ్ పెరుగుతుంది, కేసులు తొందరగా సాల్వ్ అవుతాయి, ప్రజలకి ఆన్సర్ చాలా ఈజీగా దొరుకుతుంది, జవాబుదారీతనం పెరుగుతుంది వ్యవస్థలో, పోలీసు వ్యవస్థలో బర్డెన్ తగ్గుతుంది, ఉన్న వాళ్ళకి ముందు ప్రెషర్ తగ్గుతుంది కదా, బెటర్ క్వాలిటీ ఉంటుంది సర్వీస్లో. కానీ ఎందుకని ఇవ్వలేకపోతున్నారు? శాలరీలు ఇవ్వలేకనా, లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా? ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంచెం బర్డెన్ అవుతుంది శాలరీస్ ఇవ్వడానికి. కానీ శాంతి భద్రతల విషయంలో మెరుగవుతుంది కదా, చాలా ఖర్చు పెడుతున్నారు. మొన్న మధ్య మిస్ యూనివర్స్ పోటీలకు అని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత అంతకుముందు గత ప్రభుత్వం అయినా సరే ఫార్ములా 1 రేసింగ్ అని చెప్పేసి మళ్ళీ కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటి వాటికి పెట్టవచ్చు కదా అనేది చాలామంది అభిప్రాయం. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకో లేకపోతే ఈ పప్పు బెల్లాల్లాగా పంచుతున్నటువంటి చాలా కార్యక్రమాలకి డబ్బులు పెడుతున్నప్పుడు నిరుద్యోగుల సమస్యను తీర్చడానికి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే ఉన్నటువంటి 15,000 ఉద్యోగాలని భర్తీ చేసి శాంతి భద్రతలను పెంచి ఉన్న వాళ్ళ మీద బర్డెన్ తగ్గించి నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉపయోగపడే ఈ సదవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? కేవలం ఒక 15,000 మందికి శాలరీలు ఇవ్వలేని పరిస్థితి కారణంగానా అనేదే ఇక్కడ ప్రశ్న. మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాసి వాటి ఫలితాల్లో గందరగోళం ఉండి ఇప్పటికీ వాళ్ళు ఎటు కాకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు భర్తీ జరుగుతుందని చెప్పేసి ఫుల్లీ ప్రిపేర్డ్ కండిషన్లో ఉన్నవాళ్ళు, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, మంచి ప్రిపరేషన్ ఉంది రిటర్న్ టెస్ట్కి. వీటితో పాటు ఇంకెన్నో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సంవత్సరాల తరబడి వెయిట్ చేయడమే తప్ప ఇదిగో నోటిఫికేషన్ వస్తుంది, అదిగో నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేయడం తప్ప ఎందుకని ప్రభుత్వాల నుంచి నోటిఫికేషన్ల విషయంలో అంత చిత్తశుద్ధి ఉండడం లేదు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ఇలా రోడ్లెక్కి తమ నిరసనని తెలియజేద్దాం అనుకుంటే, తమ ఆవేదనని తమ బాధని ప్రభుత్వానికి తెలియజేద్దాం అనుకుంటే ఇలా పోలీసులను పెట్టి అణిచివేశారని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారు. అఫ్కోర్స్ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లుగా 100,000 మంది గుమిగూడి ట్రాఫిక్కి సమస్య ఏర్పడితే ఖచ్చితంగా ఆ విషయంలో యాక్షన్ తీసుకోవాలి, కాదని చెప్పడం లేదు. బట్ బేసిక్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. అన్ఎంప్లాయీస్ వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఉండాలి కదా. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని అడిగితే ఎందుకు ప్రాబ్లం? ఇక్కడ ఉన్న ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయమని అడిగితే ఎందుకు ప్రాబ్లం? ఇక్కడ వాళ్ళ సమస్యను ఇంకెలా చెప్పుకోవాలి? చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నారు కదా. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? మీలో ఎవరైనా ఇలా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారా? నోటిఫికేషన్స్ లేట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు జరిగినటువంటి అక్కడ పోలీసులు వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయి వ్యాన్లో పడేస్తున్నటువంటి తీరు చూసిన తర్వాత నిరుద్యోగ సమస్యని మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు.
Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU